వెజిటబుల్ పులావ్ కోసం ఫస్ట్ నేను బియ్యం దీంతో ఒక 2.5 గ్లాస్ తీసుకొని బాగా కడిగి పక్కకు పెట్టుకున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం గార్లిక్ అన్నీ మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి బే లీఫ్, దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు ఇవి వేసి కొంచెం వేయించుకోవాలి. ఎక్కువగా వేయించకూడదు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే మిక్సీ వేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా వేయించుకోవాలి. దాంట్లో వాటర్ ఎక్కువ లేకుండా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇది వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. 3/4 స్పూన్ ఎంటీఆర్ పులావ్ మసాలా వేసాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది కంప్లీట్గా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులో ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, ఇక్కడ నేను బీన్స్, క్యారెట్, ఆలు అన్నీ వేసాను. అలాగే గ్రీన్ పీస్ కూడా వేసాను. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్న బియ్యం ఈ వెజిటబుల్స్లోకి మిక్స్ చేస్తున్నాను. ఒకసారి ఈ బియ్యం అంతా బాగా కలిసేలాగా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 5 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. 1:2 రేషియోలో 2.5 గ్లాసుల బియ్యం కదా, ఇప్పుడు 5 గ్లాసుల నీళ్లు పోసాను. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. టూ విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది బాగా చల్లారేదాకా వదిలేయాలి. స్టీమ్ అంతా కూడా పోయింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని మనం గరిటెతోటి నిదానంగా పైకి కిందకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటే చేశాను, కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మైల్డ్ ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది.